నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మాట. ఎప్పుడు సుఖంగా సాగుతుంటే కష్టం విలువ తెలియదు. అప్పుడు సుఖం కూడా విసుగనిపిస్తుంది. మహాత్ముల ఆగ్రహం తామరాకు మీద నీటి బొట్టు వంటిది. సమాజం నిన్ను గుర్తించడం లేదు అనడం కన్నా నీవు సమాజాన్ని ఎంతవరకు గుర్తిస్తున్నావో పరిశీలించుకో. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మార్చి 14, 2024 గురువారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 28 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 22 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 9 గంటల 14 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 10 గంటల 37 నిమిషాలకు. తిథి చవితి రాత్రి 1 గంట 26 నిమిషాల వరకు, తదుపరి పంచమి రాత్రి 11 గంటల 32 నిమిషాల వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం భరణి సాయంత్రం 5 గంటల వరకు, తదుపరి కృత్తిక. కరణము భవ రాత్రి 1 గంట 26 నిమిషాల వరకు, తదుపరి బాలవ. మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాల వరకు, తదుపరి కౌలవ. రాత్రి 11 గంటల 32 నిమిషాల వరకు, తదుపరి తైతుల. యోగము వైద్యుతి రాత్రి 9 గంటల 56 నిమిషాల వరకు, తదుపరి విష్కంభం. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 54 నిమిషాల నుండి 3 గంటల 23 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 28 నిమిషాల నుండి 7 గంటల 57 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 26 నిమిషాల నుండి 10 గంటల 56 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 26 నిమిషాల నుండి 11 గంటల 13 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల నుండి 3 గంటల 59 నిమిషాల వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3 గంటల 22 నిమిషాల నుండి 6 గంటల 5 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 52 నిమిషాల నుండి 5 గంటల 40 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాల నుండి 1 గంట 55 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం నుండి 12 గంటల 49 నిమిషాల వరకు. మార్చి 14 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి బుధవారం రాత్రి 1 గంట 26 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి పంచమి రాత్రి 11 గంటల 32 నిమిషాల వరకు, తదుపరి షష్ఠి. చవితి రిక్తతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి శుభకార్యాలకు అనుకూలమైనదే. అయినప్పటికీ ఈరోజు ఉన్న నక్షత్రాలు భరణి, కృత్తిక రెండు కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. ఈరోజు శుభకార్యాలు చేయకూడదు. అలాగే ఈరోజు మీన సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే రోజునే సంక్రాంతి సంక్రమణం అంటారు. అలాగే ఈరోజు సూర్యుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తారు. మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల వరకు కుంభరాశిలోను, తదుపరి మీనరాశిలోనూ ఉంటారు. ఇలాంటి సంక్రమణం రోజుల్లో అస్సలు శుభకార్యాలు చేయకూడదు. సంక్రమణం రోజున చేసే నదీ స్నానాలు, జపాలు, దానాలు, పితృతర్పణాలు అత్యంత అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఈరోజు నదీ స్నానం చేసి సూర్యునికి ఆర్ఘ్యం ఇచ్చిన వారికి సకల సంపదలు కలుగుతాయి. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు రాత్రి 10 గంటల 39 నిమిషాల వరకు
మేషరాశిలోను, తదుపరి వృషభ రాశిలోను ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. సుగ్రీవుల భార్య పేరు రుమా. ఈరోజు ప్రశ్న: వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు ఎవరు? కబంధుని, దుందుబి, మారీచుడు, మాయావి. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: స్థిరమైన ఆలోచనలతో ముందడుగు వేసి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. వృషభ రాశి: మీ అంచనాలు నిజమై వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. మిథున రాశి: ఆస్తి పంపకాల ద్వారా కొంత సొమ్ము అందుతుంది. కర్కాటక రాశి: కొద్దిపాటి శారీరక వ్యాధులు బాధిస్తాయి. సింహరాశి: స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. కన్య రాశి: మిత్రులతో కొన్ని అభిప్రాయాలు విభేదిస్తారు. వారి అభిప్రాయాలతో ఏకీభవించరు. తుల రాశి: కుటుంబంలో సుఖ సంతోషాలతో గడుపుతారు. వృశ్చిక రాశి: ఆస్తుల వ్యవహారంలో లాభాలు అందుతాయి. ధనుస్సు రాశి: సేవా కార్యక్రమాల్లో పాల్గొని పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మకర రాశి: వ్యాపారంలో సామాన్య లాభాలు అంది నిరాశ చెందుతారు. కుంభరాశి: ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీనరాశి: ఉద్యోగాలలో ఊహించని రీతిలో మార్పులు ఆశ్చర్యపరుస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.